జనసేనలో 2029 నాటికి లీడర్లు తయారవుతారా? క్వశ్చన్ మార్క్స్. పవన్ కళ్యాణ్ గారు నేను డబ్బు లేని రాజకీయాలు చేయమన్నాను, కానీ మనతో తిరిగే వాళ్ళకి కనీసం టీలు కాఫీలు భోజనాలు కూడా ఇప్పులేని పరిస్థితిలో ఉండే రాజకీయాలు చేయమని కాదు. సో మాకు ఇప్పుడు అధ్యక్షుడే లేడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి జైలుకి పోయి చంద్రబాబు నాయుడు గారిని పలకరించిన దాకా తెలుగుదేశం నుంచి ఏ నాయకుడు ధైర్యంగా పోయి పలకరించడం జరిగింది. ఇప్పుడు పావులు కదిపేది పవన్ కళ్యాణ్ గారు, ఈయన సలహా ఇస్తున్నప్పుడు తీసుకోకపోవడం అది వారి ఇష్టం. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు కాపులు ఏకీకృతమై గెలిపించుకోవాలి. వైఎస్ఆర్సీపీలో ఉండే కాపులే చాలామంది నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లవాడు స్కూల్లో ఇలా ఎలా నేర్చుకుంటున్నాడు, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యవహారాన్ని ఆయన క్షుణ్ణంగా, ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి సిస్టమ్ జనసేన పార్టీలో ఉంది. జనసేన పార్టీలో ఏముంది? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా పెద్ద ఆయన, చాలా మంచి మనసుండే వ్యక్తి. జనసేనకి మాకు లీడర్స్ లేకపోవచ్చు, నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు లేకపోవచ్చు, కానీ అభిమానము కింద ఉండే స్థాయిలో విపరీతమైన. ఆ బ్రాండ్ మొత్తం పర్మిషన్ ఇచ్చింది మొత్తం బాబు గారి హయాంలో. సార్ బాబు గారి హయాంలో ఇచ్చింది లిక్కర్ పాలసీ. సార్ మీరు నమ్మకపోండి, మేము ఉండే ఇంటికి 2000 చిల్లర ఉండేదండి ఇంతకుముందు, ఇప్పుడు బిఫోర్ 2019 1. సో వచ్చాక 15% పెంచారు సార్ ఎవ్రీ ఇయర్. పోలవరం 12,000 కోట్లు. ఇప్పుడు ఏది రూపాయి కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేకుండా ఆ పంచాయతీ శాఖ నాకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖలో ఫర్నిచర్ కూడా నాకు వద్దు, నేనే తెచ్చుకుంటాను అన్న వ్యక్తి ఎక్కడ? ఎగ్ పఫ్ఫులకే 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎక్కడ? న్యాచురల్గా నవ్వమనండి చాలు, ఇంకేముంది? న్యాచురల్గా నవ్వమనండి. అది న్యాచురల్గా నవ్వా లేకపోతే ఆర్టిఫిషియల్ నవ్వా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందుకోవటంలో నెల్లూరు జిల్లాది కీలక పాత్ర. ఈ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7ంటిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అయితే అక్కడ టీడీపీ ఈ స్థాయి విజయాన్ని అందుకోవటానికి కూటమి భాగస్వామి అయిన జనసేన కూడా కారణమంటున్నారు ఆ పార్టీకి చెందిన నేత డాక్టర్ మాధవ్. నెల్లూరు జిల్లాలో జనసేన రాజకీయంపై డాక్టర్ మాధవ్తో మా ప్రతినిధి రవికుమార్ ముఖాముఖి. మీరు కలుస్తారా పవన్ కళ్యాణ్ గారిని? అప్పుడెప్పుడైనా కలిశాను సార్. కలిసారా? ఒకటి కమ్యూనిటీ మీటింగ్ ఎప్పుడు కలిశాను. రెండోది హరిరామ్ జోగయ్య గారు అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను తీసుకొని పోయి కలిశారు ఒకసారి, అప్పుడు కలిసాం. తర్వాత ఎలక్షన్ ముందర మేము కొన్ని రెఫరల్స్ ఇచ్చాము, ఈ ఎవరు నిలబెడితే బాగుంటుంది, ఎవరు గెలుచుకొని వస్తారు అనే కంటెంట్లో. ఒక 5 మంది క్యాండిడేట్స్ తీసుకొని సార్ని కలవడం, సార్ దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులు చూసుకొని ఇస్తాను అని కొంత మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు కలిశాను సార్. ఇప్పుడు ఆయన ఎలక్ట్ అయిన తర్వాత పార్టీలో ఉండే పెద్ద పెద్ద నాయకులకి అందుబాటులో లేడు ఆయన. అంటే స్టార్టింగ్ 6 నెలలు పోతే కానీ ఫ్రీ అవుతారు. మాకే ఇప్పుడు ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నడుస్తున్నాం. అంటే ఆయనకు ఫస్ట్ అధికారం కొత్త. అవును. డిప్యూటీ సీఎం అనేది పెద్ద పదవి. అవును. ఆయన బాధ్యతగా ఉంటున్నారు అనుకుంటున్నాం, అదే కనిపిస్తుంది కూడా. అవును. కాబట్టి కొంతకాలం పాటు ఈ దూరం తప్పదేమో. ఖచ్చితంగా, ఆబ్వియస్గా అది ఇష్టమైన దూరమే కదా సార్. అది నువ్వు అనుకున్నది అంటే బాస్గా ఫీల్ అయ్యాం కాబట్టి, మేము ఆయన అక్కడ ఉండాలా అనుకున్నాం కాబట్టి ఆయన పని ఆయన చేసుకొని పోతున్నారు. వేరు ఇబ్బంది లేదు. మీ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే జనసేనలో 2029 నాటికి లీడర్లు తయారవుతారా? క్వశ్చన్ మార్కేనా? ఆ పరిస్థితి కారణం ఏంటి? ఎందుకలా? పార్టీ నిర్మాణం లేదు సార్. ఇప్పుడు అంటే ఎన్ని రోజులు అంటే అధికారంలో లేదు. ఇప్పుడు పవర్లోకి వచ్చారు కదా మీరు. ఇక నుంచి ఆ పార్టీ ఆటోమేటిక్గా పవర్ ఉంటే రాజకీయం అంటే అధికారం ఉంటే రాజకీయం. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నాం. 10 అధికారంలో ఉండి కూడా ఇప్పుడు అధికారం కోల్పోయాక ఒక రకమైన నిస్సత్వ వాతావరణం సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు జనసేన అక్కడ అధికారంలోకి వచ్చింది అంటే కూటమి రూపంలో కావచ్చు, కాకపోతే అధికారంలో భాగస్వామ్యంలో ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఎదగొచ్చు కదా. మరి నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేసరికి మీరు సందిగ్ధం అంటున్నారు, క్వశ్చన్ మార్క్ చెప్తున్నారు. ఎందుకలా అంటే పర్టికులర్ రీజన్స్ అని ఏం లేవు కానీ సార్, మాకు కింద స్థాయిలో ఉండే నాయకులు పై స్థాయిలో లేకపోవడం ఒకటి.
రెండోది రాజకీయాలు అనేవి డబ్బుతో కూడుకున్న విషయాలు. అవును. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పారు ఎలక్షన్స్ ముందర, నేను డబ్బు లేని రాజకీయాలు చేయమన్నాను కానీ మనతో తిరిగే వాళ్ళకి కనీసం టీలు కాఫీలు భోజనాలు కూడా ఇప్పలేని పరిస్థితిలో ఉండే రాజకీయాలు చేయమని కాదు అని వారు చెప్పడం జరిగింది. తర్వాత అంటే ఏదైతే ఆ రియాలిటీ ఉందో ఆ రియాలిటీని గ్రౌండ్ లెవెల్లో తీసుకోవడానికి కొంత టైం పట్టింది. ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఒక నాయకత్వం కానీ ఒక నాయకత్వపు వ్యవహారం కానీ స్థిరంగా లేదండి. ఓకే. సో మాకు ఇప్పుడు అధ్యక్షుడే లేడు. సో మాకు ఒక అధ్యక్షుడు ఉండి దాని కింద ఒక ఫార్మెట్ ఇవ్వండి ఉంటే ఖచ్చితంగా నాయకులు తయారుగా కావడానికి చాలా అద్భుతమైన అవకాశాలు అయితే ఉన్నాయి. జనసేన పార్టీ దానికి తగ్గటువంటి సోర్సెస్ అనేవి ఇస్తుంది. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎవరు క్యాపబుల్, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్థాయి ఇంపార్టెంట్ కదా. సో ఆ స్థాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ స్థాయి రావాలి కదా, ఆ స్థాయిని అందుకోవాలి కదా. రాజకీయం అనేది అందరినీ కలుపుకొని పోయే విధానం. సో నీ శత్రువు అయినా నువ్వు కలుపుకుంటేనే నువ్వు పైకి రాగలవు. నువ్వు అటువంటి పరిస్థితుల్లో కలేసుకోవడం పక్కన పెట్టి వీడు మనవాడు కాదు, వీడితో ఇదే విధంగా ఉండాలా, వాడితో అదే విధంగా ఉండాలంటే ఏ రాజకీయ పార్టీ కూడా స్టెబిలైజేషన్ ఆఫ్ ఇది రాదు. బాస్ చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు స్టెబిలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఎప్పుడు వస్తాయంటే మనం అందరినీ కలుపుకొని పోయి మనం ఇప్పుడు ఒక నాయకుడు ఎదుగుతున్నప్పుడు వాడితో పాటు 10 మందిని చేతులు పట్టుకొని పైకి తీసుకురాగలిగితే నాయకుడు అవుతాడు. మీరు 10 మంది చేతులు పెట్టండి, మీ చేతుల మీద నేను మెటల్లాగా వాడుకుని పైకి వస్తానంటే అది ఇప్పుడుండే రాజకీయాలు, ఈ సమకాలీన రాజకీయాల్లో అది కరెక్ట్ వే కాదు. మరి ఆ మోటివ్ చాలా మందిలో ఉంది. మరి ఇప్పుడు వస్తున్నారు కొంతమంది కొత్త నాయకులు వస్తున్నారు. పార్టీని 10 సంవత్సరాలుగా మోసిన కొంతమంది కింద స్థాయిలో ఉండిపోయారు. ప్రధాన కార్యదర్శిగా ఉండే గునుకుల కిషోర్, మాకు నెల్లూరు అంటే జనసేన పార్టీ అంటే గునుకుల కిషోర్ అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే సమస్య ఎక్కడున్నా, లేదు ఏదైనా అవసరం ఉన్నా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా దెబ్బలు తగిలినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తి గునుకుల కిషోర్. సో అంతపాటు చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నారు అనేది ఒక ఇష్యూ. సో ప్రధాన కార్యదర్శి అనే ఒక హోదాలో అతను చేసుకుంటూ వస్తున్నాడు, చాలా వరకు చేశాడు కూడా. స్టిల్ ఈ రోజుకి నెల్లూరు అంటే గునుకుల కిషోర్ అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయనతో పాటు మేము ఉన్నాం, మేము ఉండబట్టే ఆయన్ని ఒక నాయకుడిగా తలుచుకోబట్టి మేము ముందుకు పోతూ ఉన్నాం. మీరు అన్ని ఏంటంటే 2029 నాయకులు తయారవుతారా, లేదు రాగలుగుతారా అంటే వెరీ ఫ్యూ, అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక్కళ్ళు ఇద్దరు తప్పితే అంతగా పాసిబిలిటీస్ అయితే లేవు సార్. మీరు పక్క జనసేన లీడర్ కదా, మరో పక్క ఏమో కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు అంటున్నారు. 2019 ఎన్నికల టైంలో కావచ్చు, 2024 కావచ్చు, ఎస్పెషల్లీ ఈ ఎన్నికల టైంలో ఈ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు ఎవరు అవుతున్నారో జయకొండ జోగయ్య గారు, ఆయన జనసేనతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో విభేదించినట్టు కనపడుతుంది కదా. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం విషయంలో కానీ, పొత్తు పెట్టుకున్నాక తక్కువ సీట్లు తీసుకోవడం విషయంలో కానీ ఆయన ఖచ్చితంగా విభేదించారు. దీన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఆ కాపు సంక్షేమ సేనకు, ఇటు జనసేనకు నాయకుడిగా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ రోజు విభేదించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కాపులు ఏ విధంగా కాపులకు సపోర్ట్ చేయకుండా తిరిగారో అందరినీ ఏకీకృతం చేసుకుంటూ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి పనికొచ్చేలాగా, సహాయం చేసేలాగా అందరూ ఒకే తాటి మీద ఉండి ఖచ్చితంగా జనసేనని గెలిపించుకునే విధంగా ఈయన ప్రతి నియోజకవర్గంలో ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటూ క్యాస్ట్లో ఉండేటటువంటి కొన్ని విభేదాల వల్ల వీళ్ళు తెలుగుదేశం కాపులు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ కాపులు, వీళ్ళు జనసేన కాపులు, వీళ్ళు కాంగ్రెస్ కాపులు అనే ఈ ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి ఏకదాటి మీద తీసుకొని పోదామని ఆయన ప్రయత్నం చేశారు. కొన్ని పరిణామాలు, వారి అబ్బాయి ఎలక్షన్స్ ముందర వైఎస్ఆర్సీపీలో గెలిపోవడం, ఇటువంటి వాటి వల్ల ఈయన మీద లేనిపోయిన అభాండాలు వేసి ఈయన్ని దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేశారు. కానీ ఎక్కడా కూడా డివియేట్ కాలేదు. ఈయన చేయాల్సినటువంటి కంటెంట్ ఏదైతే చేయదలుచుకున్నాడో కాపులందరినీ కూడా ఏకీకృతం చేయడానికి మమ్మల్ని ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో మేమందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి గ్రామంలో బేసిక్గా జనసేన కూడా పోనటువంటి గ్రామాల్లో కూడా మేము ఒక కమ్యూనల్ సిస్టమ్ ద్వారా ఎంటర్ అయ్యి మిగతా అన్ని కులాల్ని కలుపుకుంటూ
మీటింగులు పెట్టుకుంటూ ఏ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మనం ఏ విధంగా బాగుపడతాము, మనకు సిస్టమ్ ఏ విధంగా బాగుపడుతుంది అని దృశ్య రూపంలో కానీ వాళ్ళకి మాటల రూపంలో భౌతికంగా కానీ అన్నీ చెప్పుకుంటూ వాళ్ళకి ఒక మోటివేట్ చేసుకుంటూ మేము 3 సంవత్సరాల నుంచి చేసిన శ్రమ అంతా కూడా మొన్న ఎలక్షన్స్లో చాలా బాగా ప్రస్ఫుటంగా కనిపించింది. సో హర్రామ జోగయ్య గారు ఈ విధంగా విభేదించారనేది అది కేవలం ఒక బూటకపు మాట తప్పితే, అది సృష్టించారు తప్పితే అంటే ఆయన లేఖలు రాశారు కదా, ఆ లేఖల వల్ల లేఖలు అనేది సార్ ఆయన బేసిక్గా మొదటి నుంచి లేఖలు రాసేవాడు. ఇప్పుడు రాసిన కొత్తగా రాసిన లేఖలు అయితే కాదు. తప్పును తప్పుగా ప్రశ్నించారు తప్పితే ఇది తప్పు జరుగుతుంది, ఈ సిస్టమ్ ఇలా పోతే మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని ఒక పెద్దగా గైడ్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారు, పెద్దనా మీరు మాకు గైడ్ చేయండి, మమ్మల్ని కొంత ఒక రూట్ కానీ మాకు నిలబడగలిగితే మా రూట్లో మేము పోతూ మీరు ఇచ్చిన సలహాలు ఏదన్నా పనికి వస్తే ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ కంటెంట్లో భాగంగా ఆయన మొదటి నుంచి కూడా ఓపెన్ లెటర్స్ అనేవి రాస్తూ వచ్చారు. సో అదే కంటిన్యూ చేశారు తప్పితే సపరేట్గా కూటమి ఏర్పడిన తర్వాత ఈయన విరి విధాలుగా రాయడం మాత్రం చేయలేదు. అంటే రాజకీయాల్లో ఒకటి ఉంటుంది, మంచి అయితే మైక్తో చెప్పాలి, లేదా చెడు అయితే చెవిలో చెప్పాలి అని. మరి చెడు మనోడు అనుకున్నప్పుడు చెవిలో చెప్తేనే బాగుంటుంది కదా, మైక్లో చెప్పినట్టు కాకుండా. చెడుగా ఎప్పుడు కూడా ఆయన రాయలేదు సార్. బేసిక్గా ఓకే, ఆయన కూటమిలో మీరు తక్కువ సీట్లు తీసుకుంటే మనకి ఇంత బలం ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడతాము, ఇంతకుముందు జరిగిన పరిణామాలు అవన్నీ బేరీ చేసుకొని మీకు రేపొద్దున ప్రాబ్లం లేకుండా పోవచ్చు, అసలు ప్రాబ్లమే లేకుండా పడిపోయినటువంటి పార్టీని మీ యొక్క చరిష్మాతో మళ్ళీ పైకి లేపుతున్నారు. మీరు ఎప్పుడైతే సీన్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా వీళ్ళు బలం పుంజుకుంటుంది. అంతెందుకు సార్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి జైలుకి పోయి చంద్రబాబు నాయుడు గారిని పలకరించిన దాకా తెలుగుదేశం నుంచి ఏ నాయకుడు ధైర్యంగా పోయి పలకరించడం జరిగింది? ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది? ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాన్ని. సో ఈ పరిణామాలన్నీ బేరీ చేసుకొని ఆయన ఒక కాషన్ లాగా చెప్పుకుంటూ వచ్చేది తప్పితే వ్యతిరేకంగా మాత్రం ఎవరు చెప్పలేదు. దీంట్లో సీట్లు మీరు ఇన్ని తీసుకుంటే బాగుండేది అని ఒక సజెషన్ ఇచ్చారు. తీసుకోవడం తీసుకోకపోవడం వారి యొక్క రాజకీయ దీన్ని బట్టి ఉంటుంది తప్పితే ఇప్పుడు పావులు కదిపేది పవన్ కళ్యాణ్ గారు, ఈయన సలహా ఇస్తున్నప్పుడు తీసుకోవడం తీసుకోకపోవడం అది వారి ఇష్టం అంతే. అంతేగానండి దీన్ని శత్రుత్వంగానో లేకపోతే వ్యతిరేకంగానో మనం ఎందుకు చూడాలి? శత్రుత్వం కాదు, వ్యతిరేకం అంటే వ్యతిరేకించారు అనేది శత్రుత్వం. దీంట్లో వ్యతిరేకం ఎక్కడా లేదు సార్. కేవలం మేము నిలబడ్డాం కాపు సంక్షేమ సేన నుంచి, అప్పట్లో ఇప్పుడు కాపు బలిజ సంక్షేమ సేన నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి 100కి 100% మేము ఖచ్చితంగా నిలబడ్డాం. కాబట్టి ఈరోజు ఇటువంటి 21కి 21 వచ్చింది, 2కి 2 సీట్లు గెలుచుకోగలిగాము. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు కాపులు ఏకీకృతమై గెలిపించుకోవాలి సార్. అంటే ఇప్పుడు కాపులు మొత్తం అంటే మీరు ఇంత చెప్పారు కదా, టీడీపీ కాపులు, వైసీపీ కాపులు, జనసేన కాపులు, అంటే ఇప్పుడు కాపులు మొత్తం ఒకటేనా అనుకోవచ్చా? 80% ఒకటే సార్, ఒకటే. ఆల్మోస్ట్ 80% ఒకటి అయ్యారు. ఇంకా మార్పు కూడా వస్తుంది, మారుతున్నారు కూడా. ఎవరైతే ఓపెన్ అవ్వలేదో ఎలక్షన్స్ ముందర ఇప్పుడు అందరూ కూడా ఓపెన్ అవుతున్నారు. చాలా అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే కాపులే చాలామంది నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు మేము పార్టీలోకి వస్తామయ్యా కానీ ఇప్పుడు ఎవరు తీసుకోవటం లేదు, మరి మీ బాస్ ఒప్పుకోవాలి కదా అంటే నేనేం చెప్పుకుంటూ వస్తున్నానంటే, కాపులుగా మనం ఉండి వివిధ పార్టీల్లో ఉండి వాళ్ళకి పని చేసుకుంటూ వచ్చినప్పుడు ఈరోజు గెలిచిన పార్టీలోకి రావడం అనేది మీ యొక్క లబ్ధి కోసం ఏంటుంది? సేవ చేయండి. జనసేన పార్టీ వచ్చిందే సేవ చేయడానికి, రాజకీయాలు చేయడానికి కాదు. సేవ చేయండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు. గుర్తించిన రోజు రైట్ రాయల్గా మీరు పార్టీలోకి రావచ్చు. ఇప్పుడు నా కంటెంట్ ఎట్లుంటుందంటే సార్, రాజకీయం అనేది చేయడానికి కోసం మేము రాలేదు. ఒక కాపు కమ్యూనిటీ ద్వారా మేము సేవ చేసుకుంటూ మిగతా అన్ని కులాలని కలుపుకుంటూ ఒక తాటి మీదకి తీసుకొని పోవాలా. తీసుకొని వచ్చిన వాటిల్ని ఒక మంచి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో, మేము జనసేనాన్ని నమ్ముతున్నాము మంచి ప్లాట్ఫాము కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ద్వారానే మేము ముందుకు పోవాలనే కంటెంట్లో అందరినీ కూడా కలిసుకొని పోతున్నాం. నా దగ్గర చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఏపీలో ఎక్కువ జనాభా కాపులు, దాదాపు 30% ఉన్నామని చెప్పేసి కాపులు చెప్పుకుంటూ ఉంటారు. చాలా పెద్ద ఓట్ బ్యాంక్, 35%. చాలా 30% అంటే నాటే జోక్ అది. అవును సార్. మీరే అది 20% ఉన్న గొప్ప సంఖ్య. అలాంటప్పుడు ఈ కాపులు చూస్తే చాలా వెనుకబడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు మామూలుగా కమ్మ, రెడ్డి, ఇతర వేరే ఓసీ క్యాస్ట్లు చూస్తే వాళ్ళు కొంతమంది వెనకబడ్డ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉంటారు.
కానీ కాపుల్లో ఎక్కువ మంది కూడా ఆర్థికంగా వెనకబడేవాళ్ళు. వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయగలరా? అంటే మీరు ఏమైనా పోరాడతారా? ఇప్పుడు మీ అదే కులానికి చెందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. సో వాళ్ళు కొంచెం ఆశలు ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా చేస్తారా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించిన లీడర్ అయితే కాదు. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించిన లీడర్ అయితే కాదు. వారు కాపుల్లో పుట్టారు కాబట్టి మేమందరం మా నాయకుడు మాకు రిప్రజెంటేటివ్గా ఉంటాడు ఒక ఆశతో ఆయన ఆరాధిస్తూ ఆయన వెంట నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కులానికి అండగట్టే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు ఎక్కడా కూడా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అందరికీ సమన్వయం చేస్తారని మాకైతే. అంటే మీకు న్యాయం చేయాలని చెప్పట్లా, జనాభాలో 30% ఉన్న ఒక వర్గం వెనుకబాటుతనంతో ఉంది అంటే ఆ వర్గం అప్లిఫ్ట్ అయితేనే కదా సమాజం మొత్తం అభివృద్ధి చెందేది. ఆ రకంగా అంటున్నారు. ఖచ్చితంగా సార్. ఎప్పుడైతే మీరు ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఒక కమ్యూనిటీ, ఒక పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎన్టీఆర్ గారు వచ్చేదాకా ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం వ్యాపారాలు చేసేవారు, ఎంతవరకు స్టెబిలైజేషన్ ఆఫ్ దీంట్లో ఉన్నారని చూసుకుంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ గారు లేదు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు కమ్మ క్యాస్ట్ ఏ విధంగా సెటిల్ అయ్యారని చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్కి దానికి ఒక రిలేటబుల్గా ఉంటుంది ఖచ్చితంగా. రెండోది, కాపులు ఆర్థికంగా స్థిరత్వం లేదు అనే దీంట్లో ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సైడ్ కాపులు చాలా వరకు బ్రహ్మాండమైన సెటిల్మెంట్ అయితే ఉన్నారు సార్. ఇక్కడ కిందకు వచ్చే కొద్ది ఈ విజయవాడ నుంచి ఈ ఒంగోలు, నెల్లూరు, ఈ రాయలసీమ బలిజలు కాపుల్లో కొంత స్థిరత్వం అయితే లేదు. అంటే మంది ఎక్కువ మజ్జిగ పలచన అంటారు. సో దానివల్ల ఎక్కడ ఒక ఐక్యత లేకపోవడం, ఒక మాట మీద నిలబడలేకపోవడం. సో ఇంతకుముందు జనరేషన్స్ వాళ్ళు వీడేం చెప్పేది నాకు నేనే కదా అనుకోవాలా అనే కంటెంట్ ఉండిపోవడం వల్ల కొంత ఎదుగుదల లేకపోవడం. ఒకటండి, మాకు ఒక 10,000 ఉంటే పండగ, కాపులుగా యాజ్ ఏ కాపు ఒక 10,000 రూపాయలు ఉంటే అది పెద్ద పండగ. దీనికి ఈ 10,000 ఉంటే చాలే అనుకునే స్థిరత్వం ఎక్కువ, అంటే ఆ మెంటాలిటీ ఎక్కువ ఉండిపోవడం వల్ల పెద్దగా ఎదగలేకపోవడం. అంటే ఇది నాకు చాలు అనుకునే దీన్ని ఈరోజు ఎక్స్పాన్షన్ కింద రావడం, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఎదగాల, మనం 10 మందికి ఉపయోగపడాలా, 10 మందిని మనతో పాటు లాక్కో రావాలా అనే కంటెంట్ పెరుగుతుండడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా రావడం, మేము ఒక హోప్ పెట్టుకోవడం. ఖచ్చితంగా మేము అడిగే మాకుండే డిమాండ్స్ మాకుంటాయి. రేపు వారి ముందర అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైతే కాపు కమ్యూనిటీ ఆయన వెనక నడుస్తుందో వీళ్ళలో ఎవరికి ఏం అవసరం ఉన్నాయో అవి ఖచ్చితంగా తీర్చగలిగే పరిస్థితి వారికి ఉంటే ఖచ్చితంగా వారు చేస్తారనే నమ్మకం అయితే మాకు ఉందండి. ఒక జనసేన లీడర్గా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన ఎలా పనిచేస్తున్నారు అనుకుంటారు? ఒక మామూలు ఏపీ వ్యక్తిగా చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు 100% మంచి ఒక లీడర్గా ఆయన తీర్చిదిద్దుకుంటున్నారు. ఆయనకి రాజకీయం ఇవన్నీ పక్కన పెడితే ఒక సిస్టమ్ని ఆయన ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఒక చిన్నపిల్లవాడు స్కూల్లో ఇలా నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యవహారాన్ని ఆయన క్షుణ్ణంగా, ఆయనకు ఉండే బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే పుస్తక పఠనం. ఎక్కువగా ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారు. ఆ దీంట్లో నుంచి వచ్చిందే ప్రతిదీ కూడా నేర్చుకునే విధానం. ప్రతి దాని మీద ఒక పట్టు లేకుండా ఆయన ఏది కూడా ఈజీగా చేయరు. సో 10 సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి ఏదైతే ఈ ప్రయాణం ఉందో దీంట్లో అవమానాలు ఉన్నాయి, అవహేళనలు ఉన్నాయి, ఆటుపోట్లు ఉన్నాయి, విపరీతం తిట్లు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళని తిట్టారు. ఇన్ని చేసినా తట్టుకొని ఆయన ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు తన వెంట వచ్చినా రాకున్నా ఆయన బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్లో ఆయన ఒక జనరేషన్కే తిరిగి చూసేలాగా, దేశం తిరిగి చూసేలాగా ఈయన వైపు ఆయన ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చుకున్నారు. ఒక హిందుత్వం కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన ఫాలో అవుతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ 10 మంది దానికి మొగ్గు చూపేలాగా నేర్చుకునేలాగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా మలుచుకుంటూ వచ్చి ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి సిస్టమ్ జనసేన పార్టీలో ఉంది. జనసేన పార్టీలో ఏముంది? ఏ కార్యకర్త ఎక్కడ మితిమీరి ప్రవర్తన ఉండదు. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు గిరికి ఇస్తే ఆ గిరి మీద పోవంటే ఆ గిరి మీద పోతారు తప్పితే ఈ గిరి దాటి పోవడాలు లేదు, మీరు చెప్పేది ఏంది నాకు అనుకోవడాలు ఎక్కడా లేదు. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, కాపు కులాలు ఎందుకు ఎదగలేకపోయారు, ఎందుకు ఇప్పుడిప్పుడు స్టెబిలైజ్ అవుతున్నారని.
పవన్ కళ్యాణ్ గారు గీసిన గిరిలో ఎవరు కూడా ఎక్కడా కూడా డైవర్ట్ కాలేదు, ఒకటే గిరి మీద వచ్చారు. కాబట్టి ఆయన స్థిరత్వంగా ఈరోజు నిలబడగలిగారు. ఆయన పరిపాలనలోకి కొత్తగా వచ్చారు, నేర్చుకుంటున్నారు, నేర్చుకునే వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఆయనకు కావలసిన అధికారులు ఎవరైతే నీతిగా నిజాయితీగా ఎక్కడ ఉన్నా ఓవరాల్గా ఆయన పిలిపించుకొని సిస్టమ్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ఆయనకు కావాల్సింది సేవ మాత్రమే తప్ప రాజకీయాలు కాదు. ఆయనే కక్ష తెచ్చుకోదలుచుకుంటే 10 సంవత్సరాలుగా ఆయన ఎన్ని మాటలు అన్నారో, వెళ్ళాలన్నారు, ఇంకోటి అన్నారు, పెళ్ళిళ్ళు అన్నారు, తర్వాత ఇంతమంది పిల్లలు అన్నారు, తల్లిని తిట్టారు. సో ఆయనే కక్ష తెచ్చుకోదలుచుకుంటే ఇప్పుడు పోయినసారి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారో, రాగానే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో చేయదలుచుకుంటే ఆయన చేసుకుంటారు. కానీ ఈయన నైజం అది కాదు. ఈయన కేవలం సేవ చేయాలా, ప్రజలకి మనం ఎంతవరకు కంటెంట్ ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ఏమి కావాలో మనం ఇవ్వగలిగితే వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. ఆయన వచ్చింది దానికోసం తప్పితే వేరే రాజకీయాలకో ఇంకో దానికో కాదు సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం. నెల్లూరు జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అయినా కానీ నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేల సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఇంకా 2019లో వైసీపీ పూర్తి క్లీన్ స్వీప్. అలాంటిది 2024లో ఆశ్చర్యకర రీతిలో అక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీనికి కారణం ఏంటి? అసలు దీన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? అది మీకు సర్ప్రైజ్ అనిపించిందా? మీరు ముందు ఊహించారు ఇలాంటివి? సార్, నెల్లూరు అనేది ఎప్పుడు కూడా ఒక వినూత్న రాజకీయాలకి మెయిన్ పీట తీసుకుంటుంది. దీంట్లో మనం 2 ఆలోచించాలి సార్. నెల్లూరు అనేది ఎక్కువగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఈ ఉండడం వల్ల ఎప్పుడు కూడా మిగతా అన్ని కులాలని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళు రాజకీయం చేసుకుంటారు. మాకు బేసిక్గా నెల్లూరు జిల్లా అంటే ఆనం వాళ్ళ రాజకీయం ఎక్కువగా ఉండేది. సో ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళు ఎక్కువగా రాజకీయంగా వాళ్ళు దుర్భేద్యమైనటువంటి ఒక మంచి కంచుకోటని ఏర్పరిచారు. కాంగ్రెస్ హయాం నుంచి కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సో వైఎస్ఆర్ పార్టీ పుట్టిన తర్వాత ఈ రెడ్డి కమ్యూనిటీ ఏదైతే ఉందో బేసిక్గా ఈ కమ్యూనిటీ కంప్లీట్గా ఓట్ చేసుకోండి. వాళ్ళకి పార్టీ మారడం, వాళ్ళు బేసిక్గా ఫస్ట్ నుంచి ఇటువంటి రాజకీయాలు చేస్తుండడం వల్ల వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవగలిగే పరిస్థితి వచ్చింది 2019లో. మీరు చెప్పినట్టు 3 వచ్చాయి తెలుగుదేశానికి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు నమ్మకం కోల్పోయారో వైఎస్ఆర్సీపీ నాయకులుగా వీళ్ళు ఉండి ఎవరైనా కూడా, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా పెద్ద ఆయన, చాలా మంచి మనసుండే వ్యక్తి. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ సేవే మార్గంగా, సేవే భావంగా ఆయన చేయనటువంటి పని లేదు. ఆయన చేయకుండా అంటే పార్టీలతో సంబంధం లేకుండా, సార్ నాకు ఇది ఇబ్బంది, నాకు ఫలానా ఇబ్బంది అని ఇంటికి పోతే వాడు ఏ పార్టీ అని కూడా చూడకుండా వాడికి ఎంత కావాలన్నా, వాడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పోయింది, వాడికి 3 లక్షలు కావాలి, 3.5 లక్షలు ఇంకొక 50 ఖర్చులకు పెట్టుకో అని ఇచ్చి పంపించగలిగే ఒక మంచి మనసుండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మేము అనుకునేవాళ్ళం. ఈయన మంచి పార్టీలో ఉంటే బాగుండేదే, ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అంటే మేము ఎందుకు మంచి పార్టీ అంటున్నాం అంటే, మీరు చూశారు గత 5 సంవత్సరాల పరిపాలన, వాళ్ళ యొక్క మాటలు. సార్, ఏ రోజైనా ఒక స్కీమ్స్ గురించి మాట్లాడారా? ఏ రోజైనా పరిపాలన గురించి చెప్పారా? ఏ రోజైనా ప్రజల గురించి ఏం కావాలో చేశారా? ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ తిట్టడం, పవన్ కళ్యాణ్ అనడం, పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా ఇరికేయాలని చూడడం, ఇవి తప్పితే వాళ్ళు ఏం చేయలేదు. కొంత మనసుండే వ్యక్తులు లైక్ ప్రభాకర్ రెడ్డి గారు, మన ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే పనిచేశారు. మరి బయటికి ఎందుకు వచ్చారంటే అక్కడ ఉండే పరిస్థితులు నచ్చక, వారి విధానం నచ్చక వారు బయటకు వచ్చేసి వాళ్ళు చూస్ చేసుకున్నారు, మేము తెలుగుదేశంకి పోతాం. ఈ ఏదైతే ఇంత కంచుకోట నిర్మించగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్లే సాధ్యమైంది తప్ప, ఆన్ ద సేమ్ టైం మా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, జనసేనకి మాకు లీడర్స్ లేకపోవచ్చు, నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు లేకపోవచ్చు, కానీ అభిమానము కింద ఉండే స్థాయిలో విపరీతమైన ఆదరణ ఉండడం, గ్రామాల్లో మేము తిరిగి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఖచ్చితంగా చేస్తాము, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఆయన ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధం, కాకపోతే ఒక క్లారిటీ అనేది మీరు ఇవ్వగలగాల, రేపు మీరు గెలిచిన తర్వాత కనపడకుండా పోతే మా కష్టం, అన్ని రాజకీయాల పార్టీలాగే
ఇది కూడా అవుతుంది కదా అంటే, కాదమ్మా మేము అందుబాటులో ఉంటాము, మేము రాజకీయాలకు సంబంధం లేదు, కానీ మేమైతే అందుబాటులో ఉంటాం. ఒక బ్యారియర్ బిట్వీన్ పొలిటికల్ సిస్టము ఒక పీపుల్ సిస్టమ్కి మేము ఒక బ్యారియర్ లాగా ఉంటామమ్మా అని వాళ్ళని నమ్మించగలిగి వాళ్ళ చేత బూతుకొచ్చి ఓట్లు వేయించగలిగే పరిస్థితి మేము తీసుకురాగలిగాం సార్. ఈ అన్ని కారణాలు కలుపుకుంటే నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కొట్టగలిగారంటే అదొక రికార్డు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటిదాకా అంత రికార్డు అక్కడ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో ఇది రావడం వల్ల చాలా బ్రహ్మాండమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి సార్. మాకు నెల్లూరులో టౌన్లో ఉండేటటువంటి నారాయణ గారు ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఆయన మినిస్టర్గా ఉన్న తర్వాత చాలా తక్కువ పరిధి గడిపేవారు నెల్లూరులో. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, మినిస్టర్ తీసుకున్న తర్వాత వారానికి ఒకసారి పనున్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఏం కావాలని అడుగుతున్నారు, పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు ఆ మార్పు అనేది కనిపించలేదు. ఈరోజు తెలుగుదేశం నాయకుల్లో కూడా అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది. వేమిరెడ్డి గారు ఆయన మాట ఇచ్చారు, నేను అంటే ఆయన ప్రచారంలో 3000 మందికి వికలాంగులకి వీల్ చైర్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ ఇస్తానండి ఆయన మాట చెప్పారు. గెలిచిన 45 రోజుల్లో విడతల వారీగా 50 ఇట్లా నియోజకవర్గానికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో అంటే చూడండి, ఇంతకుముందు పోయి గెలిచిన తర్వాత అందుబాటులో ఉండలేని నాయకులు ఈరోజు గెలిచాక గ్రౌండ్ లెవెల్లో ప్రజల కోసం పనిచేస్తున్నారు. దీంట్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు అదే సిస్టంలో ఉన్నారు, పార్టీ వేరేలో ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీలోకి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇక్కడ అదొక మాట, మీరు అందుబాటులో లేరు అంటున్నారు. నేను దీంతో పూర్తిగా అంగీకరించను. ఎందుకంటే వైసీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకు అని చెప్పేసి కార్యక్రమం పెట్టేసి వాళ్ళు సీఎం జగన్ తరిమాడు. ఆయన ఒక రకంగా అంటే చెప్పాలని తరిమాడు. ఆయన ఎమ్మెల్యేలు మీరు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, తిరగండి, మనం చేసిన సంక్షేమ పథకాలు చెప్పండి, చేయండి అని చెప్పేసి తిప్పాడు. అంటే వాళ్ళు అందుబాటులో ఉన్నట్టే. అయినా కానీ వాళ్ళు ఓడిపోయారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు అందుబాటులో ఉంటున్నాము, చేస్తున్నారని. రేపటి రోజున మీకు ఈ పరిస్థితి రాదని చెప్పలేం కదా. ఖచ్చితంగా మంచి మాట అడిగారు. వైఎస్ఆర్సీపీ గడప గడప కార్యక్రమం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది వచ్చారు మా నెల్లూరు జిల్లాలో అంతా నాకు వద్దు, స్టేట్ అంతా నాకు అవసరం. ఓకే, ఒక నెల్లూరు జిల్లాలో మాత్రం ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఎన్నిసార్లు గడప గడపకు వచ్చారు? రాకుంటే జగన్ పిలిచి మరి క్లాస్ బీకారు కదా, వెళ్ళాలి తెలాల్సిందే అని చెప్పేసి. సో గడప గడపకి నాకు తెలిసి మా ఇంటికి రాలేదు, మా ఇంటి చుట్టుపక్కలకి ఎక్కడికి రాలేదు, స్లమ్లో కూడా పెద్దగా కనపడలేదు. 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆ కెమెరాల కోసమో ఇంకో వాటి కోసమో తిరిగారు, వాళ్ళ యొక్క మెహర్బానీ కోసం చేశారు తప్పితే. ఓకే ఒకసారి మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. గడప గడపకి తిరుగుండుంటే మరి వాళ్ళు నిజంగానే తిరిగి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ చూపించుంటే వాళ్ళు ఎందుకు గెలవలేదు? వాళ్ళు ఏదో ఈవీఎంలు అని కొంచెం సాగదీస్తున్నారు. 151 వాళ్ళు ఈవీఎంలతో గెలిచారు సార్. అప్పటి సంగతి పక్క పెట్టండి, అది ఎట్లా సార్? కదా ఇప్పుడు 151 వాళ్ళు గెలిచినప్పుడు అంటే లార్జెస్ట్ నెంబర్ అప్పట్లో ఒక ప్రజాస్వామ్య సిస్టంలో ఓటింగ్ పడే ఈవీఎంల ద్వారానే వాళ్ళు 151 గెలిచినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంటు, ఈవీఎంలని తప్పుపడుతూ తెలుగుదేశం వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఇది తప్పు, ఇది 100% ప్రజల తీర్పే అని జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జగన్ కాన్ఫిడెన్స్ కానీ వైసీపీ చెప్పేది కానీ ఇంకోటి ఉంది ఏంటంటే, మేము ప్రతి వర్గానికి డబ్బులు వేసాము, పెన్షన్లు పెంచాము, ఆటోలకు డబ్బులు ఇచ్చాము, మత్స్యకారులకు ఇచ్చాము, ఇలా అన్ని వర్గాలకు మేము డబ్బులు ఇచ్చాము. 2.5 లక్షల కోట్లు మేము పంచిపెట్టాము. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక బటన్ నొక్కితే లబ్ధిదారుల అకౌంట్లో పడిపోయాయి. ఇంత చేసినప్పుడు ఇంత వ్యతిరేకత అనేది సాధ్యం కాదు కదా. మంచి మాట చెప్పారు సార్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 2,50,000 కోట్లు. 50,000 కోట్లు స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత చెన్నై నుంచి 1956 2019 దాకా ఎంత అప్పు ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ మీద? 2 లక్షల కోట్లు ఉండొచ్చు. 2,83,000 కోట్లు అంటే 3 లక్షల కోట్లు. 2019 నుంచి 2024 ఎన్ని లక్షల కోట్లు ఉంది సార్? అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, మీరు కావాలి అని చెప్పేసి టీడీపీ కాదు ఇక్కడ సార్. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ సిస్టమ్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డెబిట్ టు క్రెడిట్. సో ఇక్కడ పంచాము, మా జోబులో నుంచి డబ్బులు తీయించాము అనేది కాదు కదా. ఇక్కడ స్టేట్లో డివైడ్ అయిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర స్టేట్కు క్యాపిటల్ ఉందా? దాని మీద ఫోకస్ చేశారా? లేదు. స్టేట్లో ఎడ్యుకేషన్ నెంబర్ 1 పొజిషన్లోకి పోయిందా? 73వ స్థానానికి పడిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మీకు రికార్డ్స్ ప్రకారం నేను చెప్తాను. సో ఈరోజు ఒక ఇంగ్లీష్ చూపించి మాకు సిస్టమ్ బ్రహ్మాండంగా పెరిగింది, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చిన్నపిల్లకాయలు
అని ఏదో బూటకపు రాజకీయాలు చేశారు తప్పితే రియల్గా గవర్నమెంట్ స్కూల్స్లోకి పోతే పాఠాలు చెప్పకుండా టీచర్స్ వాళ్ళు కూర్చొని వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటూ మేము గ్రామం తిరిగేటప్పుడు మేము టీచర్స్ దగ్గరికి పోయి సార్ ఏం సార్ సిస్టమ్ ఎలా ఉందంటే పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు సార్ అనే పరిస్థితి ఉండింది అప్పుడు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక సూపర్వైజింగో లేకపోతే ఇంకోటో లేకుండా, అంటే సిస్టమ్ సరిగ్గా ఉంటే ప్రతిదీ సరిగ్గా నడుస్తుంది అనే దానికి నిదర్శనం ప్రతి విషయంలో ఉంటుంది. మనం ఇప్పుడు మీరు చెప్పారు మనం ఇంత పంచారు అంత పంచారు. ఈరోజు రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుతో ఉంది సార్. మొన్నటిదాకా మీరు చెప్పారు 2019 దాకా 2 లక్షలు అన్నారు మీరు, నేను 283 చెప్పాను. 19 కాదు 14 చెప్పాను. సో 19కి ఎంత ఉండొచ్చు సుమారు? 4 లక్షల కోట్లు సార్. 4 ఇప్పుడు 15 లక్షల కోట్లు ఉంది సార్. 4 తీసేయండి, 11 లక్షల కోట్లు ఆల్మోస్ట్. మేమంత అప్పు చేయలేదు, ఆర్థిక మంత్రి చెప్తుంది పార్లమెంట్లో వీళ్ళు కావాలి ఉన్నాయి కదా సార్. మొన్న అసెంబ్లీలోనే సీఎం గారు డిస్ప్లే చేశారు, అసెంబ్లీలోనే చెప్పారు. మరి ఎటు పోయినట్టు? ఎక్కడికి పోయి? రాష్ట్రం ఏమైనా పోలం ఏమైనా కంప్లీట్ చేశారా? క్యాపిటల్ ఏమైనా కంప్లీట్ చేశారా? ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా రోడ్లు, కనీసం ఒక్క రోడ్డు బాగుందా సార్? మనం వర్షాలు వస్తే తూర్పుగోదావరి సైడు లేకపోతే పోలవరం సైడు, లేదు కనీసం రాజోల సైడు రావులపాలెం సైడు ఒక్క బండన్న సరిగ్గా పోతుందా సార్? మీరు అన్నారు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారని. 10,000 వేయడం, సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన లాగడం ఆటో వాళ్ళే చెప్తారు సార్. మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూడండి. మీడియా మీకు తెలియదా? మీకు రక్షణ ఉండిందా సార్? కనీసం మీకు స్వేచ్ఛ ఉండిందా? కనీసం మీకు లేని స్వేచ్ఛ ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అది వేరే టాపిక్. స్వేచ్ఛ అనేది కంప్లీట్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా స్వేచ్ఛ ఉంటుందని చెప్పలేం కదా సార్. ఎక్కడైనా కూడా ప్రజాప్రభుత్వం అనేది స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు అమెరికాలో ట్రంప్ మీడియాని అంతా బ్లాక్ చేసుకున్నాడు. సో తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని అలవాటు చేసుకున్నారు. సో ఎక్కడైనా కూడా ఒకరు అలవాటు చేసిపోయింది దాన్ని కంటిన్యూటీ కాకుండా దాన్ని ప్రజాస్వామ్యబద్ధంలో పరిపాలించగలిగిన వాళ్ళే మంచి పరిపాలకులు అవుతారు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఏ రోజైతే గవర్నమెంట్ మారిందో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్లేసు గుండెల మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నారండి. లిక్కర్ పాలసీ ఏమన్నా లిక్కరా సార్? అది ఏమన్నా ఒక క్వాలిటీ ఉండే లిక్కరా అండి? ఎంతమంది కిడ్నీలతో లివర్ ప్రాబ్లంతో చచ్చిపోయారండి? ఎంతమంది పుస్తలు దింపుకున్నారండి? ఎంతమంది తెలియని రోగాలతో చచ్చిపోయారండి? హాస్పిటల్లో తీసుకోకపోతే స్కాన్ అంతా చేసామమ్మా, ఏం జబ్బో తెలియట్లేదు, వాడికి మందు తాగే అలవాటు. అంటే జగన్ ఉద్దేశం ఏంటంటే మందు తాగకుండా అందుకని చంపేస్తారా సార్? అంటే తాగకుండా ఉండొచ్చు కదా. అవును, జనాలు తాగకుండా ఉంటే సరిపోయేది కదా. అప్పుడు ఎన్టీఆర్ గారు అప్పట్లో డేర్ అండ్ డాషింగ్గా ఉన్న పొలంగా మద్యపాన నిషేధం ఆపారండి. మరి అదేవిధంగా డెసిషన్ తీసుకొని ఉండొచ్చు కదా. మందు మానిపించాలా అనుకున్నవాడు రేట్లు ఎందుకు పెంచాడు? ఎక్కడన్నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నాయా సార్? ఇండియా అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మాత్రం ఓన్లీ క్యాష్ బోర్డులు, అక్కడ ఓన్లీ క్యాష్. సరే బ్రాండ్ ఏమన్నా ఉంది అంటే బ్రాండ్లు ఏం లేవు, అన్నీ మా జే బ్రాండ్లే. సో ఏదైనా చెప్పుకోవడానికి ఆ బ్రాండ్లు మొత్తం బాబు గారి హయాంలో తెచ్చారంట. ఎలా సార్? ఆ బ్రాండ్లు మొత్తం పర్మిషన్ ఇచ్చింది మొత్తం బాబు గారి హయాంలో అంటే సార్. బాబు గారి హయాంలో ఇచ్చింది లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మారుస్తూ వారు కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు కొన్ని కంపెనీలకి. వాటిల్ని దీన్ని సాగ్గా తీసుకొని ఆ చట్టాన్ని వీళ్ళు వాడుకుంటూ వీళ్ళు సొంతంగా తయారు చేసి చిత్తూరులో తయారు చేసిన మందుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వాళ్ళు సేల్ చేసుకొని, ఆ సేల్ చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయాయి సార్? చిత్తూరు అంటున్నారు, స్ట్రెస్ చేసి చిత్తూరు ఊళ్ళో ఎక్కడ తయారు చేశారు? మాకు బాటిల్ మీద చిత్తూరు మ్యానుఫ్యాక్చరింగ్ బాటిలింగ్ అని కనిపించేది సార్. అంటే చిత్తూరులో అంటే అదొక పొలిటీషియన్ పేరు దగ్గర వెళ్ళేలా ఉంది సార్. పొలిటీషియన్ పేరు తగలదు మాకెందుకు కానీ బాటిల్ చూసుకుంటే బాటిలింగ్ మీద మ్యానుఫ్యాక్చర్ ఎట్ చిత్తూరు, బాటిల్ ఎట్ చిత్తూరు, ఈ చిత్తూరు అని ఉంది కదా సార్. లేకపోతే నేను చెప్పను కదా సార్. అంటే మేడ్ ఇన్ ఆంధ్రానే కదా. మేడ్ ఇన్ ఆంధ్ర. సో ఆంధ్రాలో తయారు చేయబడినటువంటి మందు తాగొద్దు అని తెలంగాణ గవర్నమెంటు, అటు చెన్నై గవర్నమెంటు మీరు తాగొద్దు, దాంట్లో విషపూరితమైన వ్యవహారాలు చాలా ఉన్నాయి అని ఒక లిస్టు రిలీజ్ చేసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది కొంతకాలం చెన్నై నుంచి. వారు రప్పిలేదు. సో ఎందుకంటే దాంట్లో హానికారకమైన వ్యర్థాలు ఉన్నాయి, ఇవి తాగితే కిడ్నీలు పాడైపోతాయి, లివర్ పాడైపోతుందని చెప్పి పర్టికులర్గా చెప్పి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది. సో ల్యాబ్లకు పంపించి వాళ్ళు టెస్టులు కూడా చేయించారు. మరి అటువంటి మందుని పబ్లిక్కి అందజేస్తూ, అది కూడా 80 రూపాయల విలువ కూడా చేయనటువంటి ఒక మందుని 250 రూపాయల విలువ కట్టి బలవంతంగా
వసూలు చేయించుకుంటూ, అంటే అలవాటు ఉంది, వాడు తప్పించుకోలేడు. ఇంకా వాడు మానేవాడు దొరకకపోతే మానేస్తాడు. నువ్వు పెంచినా పెంచకపోయినా దొరుకుతున్నప్పుడు ఇంట్లో కొట్టైనా దొంగతనం చేసినా ఇంకోటి చేసినా రావాల్సిందే. అది దొరకలేదు, విరివిగా చాక్లెట్లు బంకులో దొరికినట్టు గంజాయి దొరుకుతుంది. విపరీతమైన గంజాయిని పెంచి పోషించారు. ఆ బ్యాచ్లు ముఠాలు విపరీతం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక యువత, ఒక తరానికి సంబంధించిన, ఒక జనరేషన్కి సంబంధించిన యువత అంతా కంప్లీట్గా పాడైపోయి ఒక మద్యానికి బానిసై, వాళ్ళ మద్యం రేట్లు పెట్టి కొనలేక దొరికే గంజాయికి అలవాటు పడి ఈరోజు విపరీతమైన వికృత చేష్టాలు చేస్తూ విపరీతంగా క్రైమ్ పెరిగిపోయింది కొంతకాలంగా. మీరు గమనించండి, మన ఈ మధ్యనే ఒక అతను, ఇద్దరు సోదరులు ఒకరినొకరు కొట్టుకొని పొడుచుకొని నడి రోడ్లో చనిపోయారు. సో వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే, వాళ్ళు గంజాయికి అలవాటు పడ్డవాళ్ళే. కాదే, అందులో ఒక ఆయన టీడీపీలో మారిపోయాడు కదా ఎన్నికల ముందు. మంచి మాట చెప్పారు, మారాడు. ఎందుకు మారాడు సార్? గవర్నమెంట్ మారింది. ఎలక్షన్స్ ముందే అనుకుంటా. అదే సార్, గవర్నమెంట్ మారింది, మారాడు. కాదు, ఎలక్షన్స్ ముందే పార్టీ మారాడు అనుకుంటా. వాటి సార్ ఇప్పుడు నాయకులు మారంగా లేనిది కింద ఉండే స్థాయి వాళ్ళు మారారు అంటే వైసీపీ అంటే ఇద్దరు వైసీపీ కాదు, ఒక టీడీపీ, ఒక వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా సార్. సరే, ఇప్పుడు సో రకరకాలుగా వాళ్ళకి రకరకాలైనటువంటి విభేదాలు ఉండొచ్చు. వాళ్ళిద్దరూ వచ్చిన న్యూస్లో టాపిక్ మంది కాకపోయినా మనం ఆడుకోవాల్సి వస్తుంది. ఆ బిజినెస్ ఏదో చేశారని, దాంట్లో ఏదో అయిందని వచ్చింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా చాక్లెట్లు దొరకడానికి కారణం కేవలం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి చర్య, అంటే ఏవైతే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకూడనటువంటి చర్యలు తీసుకున్నారో దానివల్ల వచ్చిన ప్రాబ్లం తప్పితే మనకి ఎక్కడా కూడా ఏదో గవర్నమెంట్ సిస్టమ్ ఇది అనేది ఏ రోజు ఫాలో అయ్యారు, ఎక్కడ ఫాలో అవ్వదు. ఓకే, కమింగ్ టు ప్రజెంట్, ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ మారింది, ఇప్పుడు అంతా బాగుంది, అందరు గుండెల మీద చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? సూపర్ 6 అని చెప్పారు, వాటి అమలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అంటే జనం చాలా ఈగర్ ఎదురు చూస్తున్నారు. పెన్షన్ పెంచగానే జనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎంప్లాయీస్కి ఇచ్చినట్టుగా 3,000 పాత నెలల్లో కూడా బకాయిలు ఇచ్చారు కదా, అలాగే ఇప్పుడు ఈ తల్లి వందల లాంటి స్కీమ్స్ కోసం జనం ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు వస్తాయి, ఎంతకాలం పడుతుంది? వస్తాయి సార్, ఖచ్చితంగా. మీరు చెప్పారు ఇప్పుడే పెన్షన్ పెంచి ఆ 3 నెలలు కూడా కలిపి ఇచ్చినప్పుడు 7,000 రూపాయలు ఇచ్చినప్పుడు, ఆ దీంట్లో మహాయజ్ఞంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ గడప గడపకి పోయి ఇమ్మని చెప్పి మాకు ఆర్డర్స్ రావడం వల్ల మేము అందరం కూడా పాల్గొన్నాం. ప్రతి ఇంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ వచ్చాక నిజంగా 4,000 చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. 4,000 చేస్తారే అది పక్కన పెడితే ఈ 3,000 కూడా కల్పిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా ఆనందదాయకం. చాలా అద్భుతంగా స్పందించారు. ఆన్ ద సేమ్ టైం పబ్లిక్ చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ చాలా దీనావస్థలో ఉంది. పబ్లిక్ సార్ ఇప్పుడు ఇంతకు ముందులాగా ఒకరు ఎప్పుడో ఏదో వార్త వస్తే తెలుసుకునే పరిస్థితి లేదు. మీలాంటి మీడియా ఛానల్స్ అద్భుతంగా అందిస్తున్నారు, నిజం నిర్భయంగా చెప్తున్నారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరూ కూడా తెలుసుకుంటున్నారు. జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి చుట్టూ జరిగే పరిస్థితులు అవగాహనతోనే ఉంటున్నారు, వారి అవగాహన లేకుండా లేరు. వారు చెప్పిన మాట, మాకు ముందు రాష్ట్రం డెవలప్ అయితే, ముందు రాష్ట్ర పరిస్థితి ఒక స్థిమితంగా వచ్చేస్తే, రాష్ట్ర అప్పులు ఒక తీరుకు వస్తే మా మీద పన్నుల భారం తగ్గుతాయి. సార్ మీరు నమ్మకపోండి, మేము ఉండే ఇంటికి 2,000 చిల్లర ఉండేదండి ఇంతకుముందు, ఇప్పుడు బిఫోర్ 2019 పన్ను. సో వచ్చాక 15% పెంచారు సార్ ఎవ్రీ ఇయర్ 15%. సార్ ఒక సాటి మధ్యతరగతి కుటుంబీకుడు ప్రతి సంవత్సరం 15% పెరిగిన పన్నులు కలిగే పరిస్థితి ఉందా? అంత ఆర్థిక స్వావలంబన ఉన్న పరిస్థితులు ఉన్నాయా? కరోనా వచ్చిన తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయింది చాలా మందికి. ఆ పరిస్థితిని కాపాడాల్సింది పోయి ఇంకా డ్యామేజ్ చేసుకుంటూ, కరెంటు బిల్లులు కూడా ఏదేదో ఛార్జెస్ అని చెప్పి, ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని చెప్పి విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డి విరగ్గొట్టారు తప్పితే ఎవరిని కాపాడిన దాఖలాలు లేవు. 3,000 రూపాయలు చేస్తానన్న పెన్షన్ని ఎవ్రీ ఇయర్ 250 పెంచుకుంటూ వాళ్ళు ఆయన దిగే టైంకి 3,000 పెంచితే ప్రజలు గొర్రెలా సార్? కాదు కదా. అంటే మీరు 2019 వైసీపీ మేనిఫెస్టో చూసారో తెలియదు కానీ వాళ్ళందరూ క్లియర్ రాశారు, ప్రతి ఏటా 2,000 రూపాయలు పెంచుతాం రాశారు. జనాలకు చెప్పింది సార్, చెప్పడం చెప్పారు, కాకపోతే మేనిఫెస్టోలో కరెక్ట్ మనం రాసేది ముఖ్యమా, చెప్పేది ముఖ్యం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అప్పట్లో ఆయన ఉండి
నేను వస్తే 3,000 రూపాయలు చేస్తాను అన్న మాటని గట్టిగా ప్రజలు తీసుకున్నారు. అవును. నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తాను అన్న మాటను ఉద్యోగస్తులు తీసుకున్నారు, నమ్మారు, ఆయన నిలబడ్డారు. మరి ఆయన రాగానే చేశాడా? సిపిఎస్ గురించి అసలు ఎత్తలేదు. టీచర్లు, గౌరవప్రదమైన టీచర్లు, మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఆ టీచర్లు పెట్టిన వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క భిక్ష వల్ల మనం ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చాం. అటువంటి ఆరాధ్యంగా భావించేటటువంటి టీచర్స్ని బార్ల దగ్గర వాళ్ళని సెక్యూరిటీగా పెట్టారు. బాత్రూమ్లు క్లీన్ చేసి ఫోటోలు పెట్టమన్నాడు. సో ఇవి టీచర్స్ చేయాల్సినటువంటి డ్యూటీయా సార్? అంటే సో ఇప్పుడు మీరు అది అంటున్నారు కదా, బాత్రూమ్లు క్లీన్ చేసిన ఫోటోలు పెట్టండి అంటే ఆయన వాళ్ళని క్లీన్ చేయమని చెప్పలేదు, క్లీన్ చేసిన ఫోటోస్ పెట్టని చెప్పాడు. దానివల్ల ఎప్పటికప్పుడు హైజీన్గా ఉంటుంది, అది ప్రభుత్వం తెలుస్తుందంటే వాళ్ళ శ్రద్ధగా పనిచేస్తారు అనే ఉద్దేశం కారణం కావచ్చు. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఏపీ మీద 13 లక్షల కోట్ల దాకా అప్పు ఉంది అని. ఇప్పుడు మీరు సూపర్ 6 అమలు చేయాలంటే అప్పులు తేవాల్సింది, రాజధాని కట్టాలంటే అప్పులు తేవాల్సింది. మీరు ఇప్పుడు పెట్టుబడులు అట్రాక్ట్ చేస్తారు, చేసేంత మాత్రాన మీకు వచ్చిన వెంటనే పన్నులు పెరిగి వాళ్ళ మీద ట్యాక్స్లు వేయలేరు. ఎందుకంటే పక్కన ఇప్పుడు తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, వాళ్ళకంటే మెరుగైన బెనిఫిట్స్ ఇస్తా ఉంటేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయి. వాళ్ళకంటే మెరుగ్గా ఇవ్వాలంటే పన్ను రాయితీలు ఇవ్వాలి, రకరకాలుగా చూడాలి. అలాగో ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఇలాంటప్పుడు పరిశ్రమల నుంచి మీకు పన్నులు రావాలి అంటే ఇంకో 10-15 ఏళ్ళు పట్టే పరిస్థితి. మరోవైపు అమరావతి కట్టాల్సిందేమో వెంటనే కట్టాలి, ఈ 5-10 ఏళ్లలో అమరావతి ఎంతకుందో చూపించాలి, ఈ టర్మ్ కల్లా చూపించాల్సిన పరిస్థితి. మరోవైపు సూపర్ 6 అమలు చేయాలి. ఇప్పుడు కూడా జనసేన టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో అప్పులు పెరుగుతాయి తప్పితే అంటే అప్పులు తగ్గే పొజిషన్ అయితే లేదు కదా. మళ్ళీ పాత అప్పులకు వడ్డీలు కట్టాల్సింది కామనే. సో దీనివల్ల అప్పులు మీ 13 లక్షల మార్పు నుంచి ఇంకా పైకి పోతా తప్పితే కిందకి రావు కదా. దీన్ని మీరేమంటారు? దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను సార్. ఎందుకోసం అంటే పరిపాలన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనే ఒక అవగాహన లేని వ్యక్తి గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేయడం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామం తప్పితే ఏ విధంగా ఇన్కమ్ పెంచాలి, ఏ విధంగా రాష్ట్రంలో ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ద్వారా మనకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలని బ్రహ్మాండమైన తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసే పార్ట్ ఆయన చేసుకుంటూ ఎక్కడ పరిపాలనలో గ్రామ స్థాయిల్లో మనం ఏం చేయగలుగుతాం, సో పంచాయతీరాజ్ ద్వారా ఏ విధంగా మనం నిలబడగలుగుతాం, ఏ విధంగా పబ్లిక్కి మనం చేయగలుగుతాం అనే కంటెంట్ పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఒక విజన్ ఉండే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకునే కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. రాష్ట్రం పురోగతి మీద సాధించడానికి మంచి అడుగులైతే వేస్తోంది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా నిన్న అనుకుంటాను శ్రీ సిటీలో నిన్న ఇండస్ట్రీస్ని చాలా వరకు ఇన్వైట్ చేసి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. మాకైతే హోప్ ఉంది సార్. కియా కేవలం మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే వచ్చింది. ఇటువంటి పెద్ద ఇండస్ట్రీస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు వచ్చింది లేదు. ఇండస్ట్రీస్ రావడం, ఇప్పుడు మనం ఏదైతే ఇన్కమ్ జనరేట్ కావాలో ఆ జనరేట్ చేయాల్సిన వ్యవస్థల్లో మార్పు తీసుకొని రావాలా అంటే మంచి మంచి ఇండస్ట్రీస్ని మనం బయట నుంచి తీసుకురాగలిగే పరిస్థితి రావాలి. లాస్ట్ టైం గవర్నమెంట్ లేనటువంటి పరిస్థితిని ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే చేస్తోంది. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉందండి, విత్ ఇన్ 1 ఇయర్లో ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి. మీరు చెప్పినట్టు ఈ సూపర్ 6 అనేవి విత్ ఇన్ 6 months to 7 monthsలో ఈ పోయినసారి రాగానే అమ్మోడు వెంటనే వేలేశారు. వాళ్ళు కూడా సర్వే చేసుకున్నారు, ఏదైతే ఆ నామ్స్ ప్రకారం ఉన్నారో వాళ్ళ వరకు వేశారు. వేయడం కూడా ఆయన చెప్పిన 15,000 అయితే ఇవ్వలేదండి, 13,000, 13,500, కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం, ఒక సంవత్సరం వస్తే ఇంకో సంవత్సరం రాకపోవడం, ఈ విధంగా చాలా ఇబ్బందులు అయితే జరిగాయి. సో ఈ విధంగా కాకుండా మనం చెప్పిన మాట ప్రకారం కరెక్ట్గా పోవాలనే కంటెంట్లో ఈ గవర్నమెంటు ఎవరైతే నాదెళ్ల మనోహర్ గారు ఆయనకి ఇచ్చిన శాఖని సంపూర్ణంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎక్కడ తప్పులు దొరికాయి, ఎక్కడ అవినీతి జరిగిందని చూస్తున్నారు. ఇవన్నీ రెక్టిఫై చేసే పరిస్థితుల్లో ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే అద్భుతమైన, మీరు చెప్పిన 6కి ఇంకో 6 కూడా యాడ్ చేసి ఖచ్చితమైన ప్రజలకి ఏం కావాలో అదైతే గ్యారంటీ అవుతుంది. సరే, అంటే ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు, అయితే ఆయన సీఎం కావడం 4వ టర్మ్ ఇది. 2014-19 మధ్య ఆయన సీఎంగా ఉన్నారు. ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామి అయిన 3-4 ఏళ్ళ పైగా. అప్పుడు రాష్ట్ర ఖజానా ఏ మేర పెరిగింది,
అప్పుడేం పెరగలేదు కదా. ఇప్పుడు జూమ్ అని పెరిగిపోవడానికి ఎక్కడ స్కోప్ ఉంది? ఇప్పుడు చూస్తుంటే ప్రపంచం మొత్తం మీద ఇజ్రాయెల్ యుద్ధం అవుతుంది, ఒకవైపు ఉక్రెయిన్ రష్యా వార్ అవుతుంది, ఇంకోవైపు మొత్తం అనిశ్చితిగా ఉంది, బంగ్లాదేశ్లో అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య రుద్రెడ్డి కూడా పెద్ద గొప్పగా ఉంటుంది అనే సంకేతాలు కూడా ఏం లేవు కదా ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసి ఏపీలో పెట్టుబడి పెట్టేసి వెంటనే లాస్ట్ టర్మ్లో చేయలేకపోయింది, ఇప్పుడు ఆయన ఎలా చేస్తాడు? సార్ లాస్ట్ టైం ఎటుంది ఏంది అనేది పక్కన పెడితే ఈసారి మనకి కేంద్రం నుంచి బీజేపీ సపోర్టు అంటే కూటమిలో ఉంది కాబట్టి ఖచ్చితమైన సపోర్ట్ అయితే ఇస్తోంది. సౌత్ సైడ్ బీజేపీ స్టెబిలైజ్ అవ్వడానికి చాలా ఓకే ప్లాట్ఫామ్స్ అనేది వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. సో నిన్న విశాఖ రైల్వే జోన్ గురించి కూడా టాపిక్ వచ్చింది. సో మనకు అసలు లేదు రాదు అనుకున్న విశాఖ రైల్వే జోన్ కూడా మళ్ళీ పటాల మీదకి వచ్చింది. ఆన్ ద సేమ్ టైం అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అప్పుదా సరే ఇది జనరేట్ చేశారు, మనం అప్పా లేకపోతే ఇన్కమ్ జనరేషనా లేకపోతే బాండింగా అనేది సో మనం ఫర్దర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా చూడబోతాం, మనం చూడకుండా పోయేది లేదు. పోతే పోలవరం 12,000 కోట్లు, ఇప్పుడు ఏది రూపాయి కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేకుండా డబ్బులు దీనికి ఖర్చు పెట్టాము, మాకు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంది దాని మీద నాకు అవగాహనే లేదు అనే ఒక పరిపాలన చేతగాని ఒక పనికి మాలిన వ్యక్తుల్ని తీసుకువచ్చి మినిస్ట్రీస్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి అసలు సబ్జెక్టే నాకు అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదు, మీకేం చెప్తాం అనే వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టంగా లేనిది. ఈరోజు మీరు చెప్పారు 4 సార్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటి ఎక్స్పీరియన్స్ వ్యక్తి, ఒక విజన్ ఉండే, ఒక మంచి మనసుండే, ఖచ్చితంగా చేయగలుగుతాం, పబ్లిక్ కోసం ఏదన్నా ఎంత దూరం ఉన్నా నిలబడగలుగుతాం అని నిలబడగలిగే ఒక పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తులు ఉన్నంత వరకు ఖచ్చితమైన డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయి. నాకైతే హోప్ ఉంది సార్, బీజేపీ పైనుంచి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. ఈ కూటమిలో భాగంగా 3 ఉన్నారు కాబట్టి మంచి అభివృద్ధి అయితే సాధిస్తుంది సార్. ఇప్పుడు చిన్న లాస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం టైంలో పవన్ కళ్యాణ్ మాట చెప్పారు, నాకు కనీసం ఒక ఎంపీ కూడా లేరు, వైసీపీకి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, నాకు ఒక్క ఎంపీ ఉన్నా సరే పార్లమెంట్లో గట్టిగా నిలదీసామని కేంద్రాన్ని ప్రైవేటీకరణ మీద అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు గెలవంగానే వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి మేము ఏమైనా అడగాల అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మోడీ మీద మేము భారం పెట్టాము, కావాలంటే మేము సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మోడీ మీద భారం పెట్టకపోవడం కరెక్టే, కాకపోతే ఇక్కడ రాష్ట్రం చాలా దయనీయమైన స్థితిలో ఉంది కదా. ఇలాంటి రాష్ట్రానికి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని. ఇప్పుడు కేంద్రం వీళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదా అడగొచ్చు కదా, ఎందుకు ప్రత్యేక హోదా అడగట్లేదు? ఈ ప్రైవేటీకరణ గురించి ఈ కేంద్రంతో ఒక ప్రకటన చేయించవచ్చు కదా. ఇలాంటివి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం వరకు ఓకే, మన న్యాయబద్ధమైన డిమాండ్లు మనం అడిగి సాధించుకోవడానికి ఇదే సరైన టైమింగ్ కదా. ఆ దిశగా ఎందుకు క్వశ్చన్లు రావట్లేదు జనసేన వైపు నుంచి కానీ టీడీపీ వైపు నుంచి కానీ? ఖచ్చితమైన క్వశ్చన్ సార్ ఇది ప్రత్యేక హోదా అనేది కానివ్వండి, మీరు అడిగినటువంటి విశాఖ ప్లాంట్ కానివ్వండి, విశాఖ ప్లాంట్ అయితే ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయము అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైన ఇంటిమేషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. నిన్న కూడా వార్తల్లో చూస్తున్నాం, ప్రైవేటీకరణ చేయబోయేది లేదు అని. మరి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చేయకుండా ఉన్నారనేది మీ ఉద్దేశమా? అంటే ప్రైవేటీకరణ చేయము అనే మాట చెప్పడం ఓకే, ఆ తర్వాత దానికి అవసరమైన గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ లేదు అన్నప్పుడు దానికి ఒక స్థిరత్వం ఉండాలి, దానికి ఒక వెనక నుంచి గనులు వస్తేనే అది నడుస్తుంది. గనులు కేటాయించకుండా ఉంటే అది కరెక్ట్ కాదు కదా, సాధ్యం కాదు కదా. దానికి ఉండే 33,000 ఎకరాలలో మనం దాన్ని ఆపేసి దాన్ని పనిచేసుకొని దాన్ని అమ్మేసుకొని దాంట్లో ఏదో చేద్దామనే కంటెంట్ నుంచి లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడి దాన్ని ఏ విధంగా రూట్లో తీసుకొని రాగలుగుతాం, ప్రైవేటీకరణ కాకుండా దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయగలుగుతాం అనే కంటెంట్లో ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. మీరు అడిగిన లాస్ట్ టైం పాచిపోయిన లడ్లు ఇచ్చారనేది రాజకీయ వ్యూహాల్లో భాగంగా రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యూహాత్మక ఆలోచనలు చేస్తుంటారు. సో జరిగే కాలాన్ని బట్టి, జరిగే పరిణామాలను బట్టి మనం ఈరోజు కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆంధ్రాకి ఇవ్వవలసినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారనేది ఒక నమ్మకం సార్. అంటే ప్రత్యేక హోదా మీద డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నారా? అంటే మీకు కేంద్రం నడుస్తుందంటేనే టీడీపీ వల్ల అనే సిచ్యువేషన్ ఉంది ఢిల్లీలో. ఆంధ్ర డెవలప్మెంటు
నా చేతుల్లో ఉంది, నేను చేస్తాను అని పెద్ద ఆయన మోడీ గారు మాట ఇచ్చారు కూటమిలో చేరేక ముందరే. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేకుండానే ఎంతో సాధించారు, అది అందరికీ తెలుసు. ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నారు, దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. రాబోయే కాలంలో ప్రతి ప్రజలు కూడా దీన్ని చూడబోతారు. గవర్నమెంట్ నుంచి మనం ఏ విధంగా సాధించాలా, ఇప్పుడు కొన్ని ఉంటాయి సార్. చిన్నపిల్లవాడు మాట వినకపోతే మనం ఫస్ట్ బొజ్జగించుకుంటాం, బతీలు ఆడతాం, తర్వాత బెదిరిస్తాం, తర్వాత కొడతాం. సో సామ వేద దాన దండోపాయాలందు అన్ని రకాలు ఉపయోగించుకోవాలి. ఇది రివర్స్ స్ట్రాటజీ ఉండొచ్చు. సో మనకు కావాల్సింది బెనిఫిట్స్. స్టేటు ఈరోజు చాలా దీనస్థితిలో ఉంది, అప్పులైపోయి ఎటువంటి రిసోర్సెస్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఉంది. ముందు దీని మీద ఫోకస్ చేస్తున్నారు. మనకు రావాల్సిన బెనిఫిట్స్ అనేవి కేంద్రం నుంచి ఖచ్చితంగా రాబట్టుకోగలిగే పరిస్థితి అయితే ఈ కూటమి గవర్నమెంట్లో ఉంది సార్. ఓకే, మీ పర్సనల్ విషయానికి వెళ్దాము. అసలు మీ రాజకీయాలకు మీరు ఎలా వచ్చారు, అసలు మీరు జనసేన అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది చెప్పండి సార్. సార్ నేను ఒక సాధారణమైన సైకిల్ షాపు ఓనర్ ఎవరైతే మా ఫాదర్ ఉన్నారో బెల్లం ప్రభాకర్ రావు గారు, ఆయనకి నేను మొదటి కొడుకునండి, ప్రథమ పుత్రుడిని. ఓకే. వారు ఎక్కువగా ఆనం వివేకానంద రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో ఆయనకి మా నాన్న ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఈయన ఎక్కువగా రాజకీయాల్లో తిరగడం వల్ల మేము చిన్నప్పటి నుంచి ఎంతో మా నాన్నగారితో ఎక్కువగా పోవడం వల్ల నేను కొంచెం హైటు వెయిటు ఉండడం వల్ల నన్ను మా నాన్న ఎక్కువ ప్రోత్సహిస్తూ రాజకీయాలతో ఎక్కువగా కాంటాక్ట్ చేస్తూ వివేకానంద రెడ్డి గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, ఆ రాజకీయాల మీద నన్ను కూడా కొంచెం ఇన్వాల్వ్ చేసుకుంటూ రావడం వల్ల నాకు చిన్న వయసులోనే రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా వివేకానంద రెడ్డి గారితో ప్రయాణం కొంతకాలం సాగిన తర్వాత పిఆర్పి పెడుతూ చిరంజీవి గారు తిరుపతిలో మీటింగ్ పెట్టారండి. ఓకే. బేసిక్గా అంటే ఏది ఉన్నా లేకున్నా ఒక పీరియడ్ ఆఫ్ టైము ఒక ఎరాలాగా నడిచిందండి చిరంజీవి గారు. ఆ దీంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్తున్నా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే మేము అంతగా డీప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాం అప్పట్లో. సో తిరుపతిలో పెట్టిన మీటింగ్కి ఆ జెండా ఆవిష్కరణకి మేము అక్కడికి పోవడం జరిగింది. చిరంజీవి గారు పెట్టిన పిఆర్పిని మేము మా పార్టీగా భావిస్తూ, అంటే ఎక్కువగా రాజకీయాల్లో కాకుండా, అంటే మాది ఇది, మా పార్టీ ఇది అనే ఒక దీంట్లో ఎక్కువగా తీసుకొని పోతూ మేము నెల్లూరులో అప్పట్లో ఉండే పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి గడప గడపకి, అంటే ఇప్పుడు గడప గడపకి తీసుకొని పోతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. కానివ్వండి, మేము అప్పట్లోనే జెండాని కానీ కరపత్రాన్ని కానీ ప్రతి గడపకి తీసుకుపోవడం జరిగింది. ముంగమూరి శ్రీకృష్ణారెడ్డి గారిని, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు, ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పిఆర్పి టికెట్ తీసుకొని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈయన మావాడు, అంటే పార్టీ మాది అనే కంటెంట్లో మావాడు అని మేము నిలబడి పోరాడి ఆయన గెలిపించుకున్నాం. ఆయన పాపం చాలా బాగా చేశారండి. అనుకోని కారణాల రీత్యా పిఆర్పి కనుమరుగైపోవడం వల్ల మేము కొంత స్తబ్దత ఏర్పడింది, అందరం కూడా రాజకీయాలకు దూరం అయ్యాం. ఈ కోణంలో ఒక ఆశ చిగురిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టడం, అది మళ్ళీ మాకు ఆశలు చిగురించడం, మా నమ్మకం. ఎలా ఇప్పుడు అన్న పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ పెట్టి ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే ఓటమి వల్ల కావచ్చు, కారణాలు ఏమైనా సరే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. మళ్ళీ ఏమంటే కొంతగా ఒక 5 ఏళ్ళకి అప్పుడు తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు మీకు డౌట్ రావాలి కదా, ఇప్పుడు అన్న పార్టీ పెట్టే చేయలేక హ్యాండ్స్ అప్ అన్నాడు, మరి తమ్ముడు వస్తున్నాడు, ఆయనతో పోలిస్తే కొంచెం స్టెబిలిటీ తక్కువ అనిపిస్తుంది. యాక్చువల్గా ఈయన కొంచెం అగ్రెసివ్ టైప్ కూడా, ఈయన రాజకీయాలకు ఇమడగలడా అనే డౌట్ రావాలి కదా. ఖచ్చితంగా సార్, నేను నాకు ఒక మాట చెప్పాను. మా నాన్నకి నేను ప్రథమ పుత్రుడిని, మా నాన్నకి ఇంకో కొడుకున్నాడు, ద్వితీయ పుత్రుడు. మా తమ్ముడు పేరు వంశీ. నేను చాలా నెమ్మది, ఒక కొంచెం అవగాహన వస్తే కానీ దీంట్లో కూడా నేను పోను. ఆన్ ద సేమ్ టైం ఏదైనా విషయం వస్తే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాక ఆ సబ్జెక్ట్లోకి పోతాను తప్పితే ఇమ్మీడియట్గా పోను. ఓకే. కానీ మా తమ్ముడు ఉన్నాడు, వాడికి అవగాహనతో సంబంధం లేదు. వాడు అక్కడ ఏదైనా జరిగింది ముందు దూకేస్తాడు, ఆవేశం ముందు దూకుతాడు. దాన్ని ఆవేశం అనొచ్చు, ఆక్రోధన అనొచ్చు, ఆ లోపల ఉండే బాధ అనొచ్చు, మనం చెప్పలేం. ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కటి. మీకు సాంబార్ ఇష్టం, నాకు పులుసు ఇష్టం. సో మీకు సాంబార్ ఇష్టం అని చెప్పి నేను సాంబార్ వేసుకోవాల్సిన రూల్ లేదు కదా. సో నాకు ఏది ఇష్టమో నేను దాని తగ్గట్టు పోతాను. సో వాడికి ఉండే నేచర్, మా తమ్ముడికి ఉండే నేచర్ వాడిది. అరే నువ్వు ఇది పోకూడదురా, నువ్వు చేయడం తప్పురా, కొన్నిసార్లు నీకు ప్రమాదం ఏర్పడవచ్చు అని ఒక అన్నగా నేను చెప్తాను.
కానీ తీసుకోకపోవడం వాడి ఇష్టం. అవును. అది అంటే ఎవరి భావజాలం వారిది. సో అదే కంటెంట్లో చిరంజీవి గారికి ఉండే ఒత్తిళ్ళు చిరంజీవికి ఉన్నాయి. చిరంజీవి గారు ఎంతో చేయాలని వచ్చారు. ఆయన చాలా స్థిమిత హృదయుడు, ఆయన చాలా సెన్సిటివ్. ఆ సెన్సిటివ్ మెంటాలిటీసు ఇటువంటి కుళ్ళు రాజకీయాల్లో ఇమ్మడలేక ఆయన వెనుదిరిగాడు తప్పితే ఆయన భయపడో లేదు, ఆయనకి చేతగాకో కాదండి. అంటే చెప్తున్నాను, నా కంటెంట్ చెప్తున్నాను. సో ఇది మన రాజకీయ పార్టీ పెట్టారు కదా, యువరాజ్యంలో నేను ఉన్నాను బ్రహ్మాండంగా. ఆ రోజు యువరాజ్యంలో ఉండి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర ఆయన బోరు వేయించి నీళ్లు రాని కాలనీలకి నీళ్ళు ఏ విధంగా తెప్పించాడో చిన్న కంటెంట్లోనే స్టెబిలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా ఆయన రెగ్యులర్గా పాలిటిక్స్లో ఉంటే ప్రజలకు ఇంకెంత చేయొచ్చు అనే కంటెంట్లో భాగంగా ఆయన 2014లో తిరిగి రావడం జరిగింది. సో ఆయన మొదటి నుంచి కూడా పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చిరంజీవి గారితో లేరు. సో ఆయన అన్యమనస్కంగానే ఉన్నారు. అంటే ఈయనకి బేసిక్గా కలవడం ఇష్టం లేదు. బయట వచ్చారు 2014లో ఎక్కడైతే అవమానం జరిగిందో దాన్ని మనసులో పెట్టుకున్నారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపుని పరమావధిగా తీసుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అట్టడుగు స్థానాన్ని గెలిపింది. అది అందరం చూసాం. ఈరోజు పుంజుకోకపోవడం రాజకీయాల్లో సర్వసాధారణం. అసలు కనుమరుగైన పార్టీలే తిరిగి మళ్ళీ పుంజుకొని రావడం జరిగింది. సో వాటిని అది ఇప్పుడు టాపిక్ మనకి అది కాదు. కానీ ఈ భాగంగా 2014 నుంచి ఆయన మీరు రావడం, ఆయన మీద ఇప్పుడు మీరు చిన్నకన్నారు నమ్మకం ఎట్లా వచ్చింది, ఏ విధంగా వస్తుందని. 2014లో ఆయన్ని చాలా వెరీ ఫ్యూ పీపుల్గా నమ్మారు. కానీ 2019కి ఆయన ఎంతమంది నమ్మారో మీరు చూశారు. 2024కి ఆయన ఎంతమంది నమ్మి ఆయన వెంట నడిచారో మనం చూసాం. రేపు మొన్న రిజల్ట్ మనకు అది అర్థం అవుతుంది. సో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి డే బై డే ఇంప్రూవ్ అవుతూ పోతాయి తప్పితే ఎక్కడ కూడా డౌన్ఫాల్ కావు. సో అంటే కన్క్లూడింగ్, పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం పుట్టినటువంటి ఒక అజాత శత్రువు అండి. అద్భుతమైన వ్యక్తి. నా సైడ్ నుంచి నేను చూసిన కోణంలో పవన్ కళ్యాణ్ గారు సేవ చేస్తున్నారు తప్పితే రాజకీయం చేయట్లేదు. శత్రువైనా అవసరమైతే మనం పని చేయాలా, అంతేగాని కక్ష సాధింపులు ఉండకూడదు అనే కోణంలోనే పనిచేస్తున్నారు. సో ప్రజలకి నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్కరిలో అకౌంటబిలిటీ ఉంది అని ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థానంలోకి తీసుకురాగలిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు జగన్ గారు కూడా నేను మారిపోయాను, పవన్ కళ్యాణ్ మీరు మంచివాళ్ళు, యాక్చువల్గా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని, మనం కలిసి పనిచేద్దాము, బాబుతో చూసారుగా హామీలు అప్పటికి అమలు చేయలేకపోతే ఒకవేళ ఆయన హామీలు అమలు చేయలేకపోయాడు, మనం కలిసి పనిచేద్దాము, ఇక్కడి నుంచి నేను మారిపోయాను, మన ఇద్దరం నేను చెప్పిన మాట నేను వింటాను అంటే ఆయన రేపు వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా? అంటే అజాత నా పంచాయతీ శాఖ నాకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖలో ఫర్నిచర్ కూడా నాకు వద్దు, నేనే తెచ్చుకుంటాను అన్న వ్యక్తి ఎక్కడ? ఎగ్ పఫ్లకే 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎక్కడ? మారాడు అంటే ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వచ్చారో ప్రజలుగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వచ్చుకున్నారు. నేను సార్ అంతెందుకు సార్, న్యాచురల్గా నవ్వమనండి చాలు, ఇంకేముంది. న్యాచురల్గా నవ్వమనండి, అది న్యాచురల్గా నవ్వా లేకపోతే ఆర్టిఫిషియల్ నవ్వా ప్రజలే నిర్ణయిస్తారు. సో నేను మారాను అంటే ప్రజలు నమ్మడానికి పిచ్చోళ్ళు కాదు. ఈయన ఆయనతో పొత్తు పెట్టుకుంటాడన్న ఉన్నది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిది. ఈయనతో అందరూ రావాల్సింది తప్పితే ఈయన ఎవరితో పోయేది కాదు. ఇక్కడ పొత్తు పెట్టుకోకపోవడం అనేది వాళ్ళ స్థితిగతులను బట్టి ఈయన ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుందనే కోణంలోనే ముందుకు పోతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తగ్గింది, సీట్లు తగ్గించుకొని టీడీపీ విజయానికి బాగా హెల్ప్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, వాటిలో వచ్చేసరికి మీరు ఎలా అనుకుంటున్నారు? మీ పార్టీకి ఎక్కువ కోరుకుంటున్నారా, లేకపోతే అక్కడ తగ్గుతారా, లేకపోతే తగ్గినా పర్లేదా? మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మాకు సూర్యోదయం. ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం ఆయనకు తెలుసు. ఆయన కష్టం మీద, ఆయన ఒత్తుళ్ళ మీదే ఈ పార్టీ ఎదిగింది. ఇంత దూరం నడిచారు, ఇంత దూరం వచ్చింది. 21 సీట్లకి 21 సీట్లు, 2కి 2 ఎంపీలు రాగలిగి తెలుగుదేశానికి కూడా అసలు ఎప్పుడూ చూడనటువంటి విజయాన్ని ఇన్ని సీట్లను సాధించి పెట్టగలిగారంటే అది కేవలం 100% పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, వారి యొక్క
గ్రౌండ్ రియాలిటీ దీంట్లో కనిపిస్తోంది. మీరు అడిగిన దాంట్లో 100% ఖచ్చితమైన నిజం అయితే నిలబడుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తే అదే పార్టీ ఎవరు నమ్ముకో ఉన్నామో అందరికీ శిరోధార్యం. నామినేటెడ్ పోస్టులైనా ఏవైనా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిందే అందరం కూడా ఫాలో అవుతాం. అంటే బయట టాక్ ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో తెలియదు, ఎవరో తెలియదు, సోషల్ మీడియా కనిపించేది ఏంటంటే నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు జనసేన పోస్ట్ తక్కువ ఇస్తారు, జనసేన టీడీపీకి మెజారిటీ సీట్లు ఇస్తారు, 80% వాళ్ళకి ఇచ్చేసి 20%లో 10% బీజేపీకి 10% జనసేనకి అంటున్నారు. ఇలా ఇచ్చినా మీకు ఓకేనా? సార్ ముందుగానే ఈ మధ్యన ఏదో చూసాం సార్ ఫార్మేట్ 70% తెలుగుదేశానికి 60% తెలుగుదేశానికి 30% జనసేనకి 10% బీజేపీ. కానీ ఎక్కడ జనసేన ప్రాబల్యం ఉందో, ఎక్కడ జనసేన సీట్స్ ప్రాబల్యం ఉన్నాయో అక్కడ 60%గా, ఎక్కడ తెలుగుదేశం ప్రాబల్యం ఉందో అక్కడ తెలుగుదేశం 60%గా అనేది జరుగుతుంది. మరి ఇది పై స్థాయిలో నిర్ణయించాల్సినటువంటి విషయం. కింద స్థాయిలో మాకు దానికి ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర లేదు. కానీ ఏది ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయిస్తే దాన్ని 100% దాన్ని మేము శిరోధార్యంగా భావించి మేము చేయడానికి సిద్ధంగా. మీరు పర్సనల్గా మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు? సార్ నేను ఫిజియోథెరపిస్ట్ అండి. బేసిక్గా నేను వేల్స్ ఫిజియోథెరపీలో చెన్నైలో నేను ఫిజియోథెరపీ చేశాను. 2001 కంప్లీట్ చేసుకొని 2019-20 దాకా పనిచేశానండి. కరోనా కాలంలో కొంత ఇబ్బంది అయ్యి ఇళ్ళకి పోవడం చూడలేక, వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు లేక పేషెంట్స్కి నేను సొంతంగా వ్యాపారాల్లోకి డైవర్ట్ అయ్యాను. తర్వాత సైకిల్స్ షాప్స్ అంటే మా 4 fathers నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు సైకిల్ షాప్ని మేము ఒక వృత్తిగా చేసుకొని బతుకుతున్నాను. దాంట్లో జనసేన సైకిల్స్ అని ఈ ప్రచారానికి మనకు వస్తాయని 2022 ఎండింగ్కి అప్పటికి ఇంకా కూటమికి కూడా సంబంధం లేదు. మేము కేవలం ఈ సైకిల్స్ మీద ప్రచారానికి బాగుంటాయి, సందులో తిరిగితే అని ఈ జనసేనకు సంబంధించినటువంటి సింబల్స్ కానివ్వండి, జనసేన పేరు, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు, వీటిని ముద్రించి సైకిల్ని తయారు చేసి వినూత్నంగా మార్కెట్లో వదిలాము. మంచి ఆదరణ అయితే వచ్చిందండి. దాని ద్వారా విస్తృతంగా ప్రచారానికి కూడా పనికొచ్చాయి. అంటే పర్టికులర్గా జెండా పట్టుకొని కాకుండా జనసేన సైకిల్ పోతే సైకిల్ దగ్గర నిల్చుకొని సెల్ఫీలు తీసుకున్న ఇవైతే ఉన్నాయి. కొంచెం వినూత్నంగా చేయాలని ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఇటువంటివి చేసుకుంటూ మా జీవనం అయితే సాగిస్తున్నాం. ఇందాక మీరు చెప్పారు మీ నాన్న ఆనం వివేకానంద గారికి క్లోజ్ అని. మీరు ఇప్పుడు టీడీపీని, ఆయన పార్టీలు మారారు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. మీరేమో కంప్లీట్ డిఫరెంట్గా వచ్చేసరికి పీఆర్పీ జనసేనకి వచ్చారు. అటు నుంచి మీకేం ప్రెజర్ రాలేదా? మనం ఒకటి ఇన్నాళ్ళు కలిసి నడిచాం కదా, ఇప్పుడు కలిసి నడుద్దాము అనే ఏం రాలేదా? 2008లో మా నాన్నగారు చనిపోయారు సార్. ఓకే. చనిపోయిన తర్వాత మేము రాజకీయాలకు దూరంగా ఉన్నాం. తర్వాత అంటే మా నాన్నగారు చేపట్టుకొని వచ్చినాం కాబట్టి మా నాన్నగారు ఏం చెప్తే చేసాం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత టీఆర్పీ రావడం జరిగింది. సో అప్పటి నుంచి మేము కంటిన్యూ అయ్యాం. బేసిక్గా చిరంజీవి గారి ఫ్యానే ఆనం వివేకానంద రెడ్డి గారు. ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు. ఆయన ఇంకా అరే మీ మనసులో ఏది ఉందో దాని ద్వారా చేసుకొని తప్పితే బలవంతంగా ఒకరి కోసం ఏ రోజు నిలబడద్దు, మీకు మనసులో ఏది అనిపిస్తే చేయనని గొప్పగా ఒక మంచి సహృదయం కలిగిన నేతగా అయితే ఆ రోజు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు సార్. ఆయన రావాలనుకున్నారు కానీ పీఆర్పీకి కొన్ని అన్యోన్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. కానీ వారు మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో అధికార పక్షంలోంచి ఎవరు రెస్పాన్సిబుల్, అంటే ఎవరు యాక్టివ్గా ఉన్నారు? ఏదన్నా సమస్య వస్తే జనం ఎవరిని కలవాలి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సార్ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఇద్దరు తెలుగుదేశం నాయకులు, మన ముగ్గురు బేసిక్గా. ఇద్దరిలో ఒకరు నారాయణ గారు సూపర్ యాక్టివ్గా ఉన్నారు సార్, మినిస్టర్ పొంగూరు నారాయణ గారు. ఆయన ప్రజలకి ప్రతి పూట అందుబాటులో ఉన్నారు. ఒకవేళ లేకపోయినా ఆయన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి అక్కడ పిఏలు కానీ పిఆర్ఓలు కానీ వాళ్ళు ఈ సమస్యల్ని తీసుకుంటున్నారు, సార్కి తెలియజేస్తున్నారు. ప్రతి సమస్య కూడా వితిన్ 1 week to 10 days లోపలే తీర్చబడుతోంది. రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరిగే ఏ సమస్య అయినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు తెలియజేస్తున్నారు. తద్వారా వారి ద్వారా
వీళ్ళకి కావాల్సినటువంటి సమస్యను పరిష్కారం చేయిస్తున్నారు. ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా కూడా వారి నుంచి అయితే చేయిస్తున్నారు. మూడో వ్యక్తి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు. ఆయన బేసిక్గా ఈ జిల్లాకే ఒక తలమానికంగా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు కూడా అదేవిధంగా నిలబడ్డారు. నిన్న కూడా సంవత్సరాల ప్రాజెక్టుకి సీఎం గారు వస్తే రామనారాయణ రెడ్డి గారి అధ్యక్షతను తీసుకొని కంప్లీట్గా చేశారు. సార్ వీళ్ళ ముగ్గురు కూడా మంచి లీడ్ తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. పరిపాలన అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. మరి ఇది కొత్తదా పాతదా అనేది పక్కన పెడితే జనాలకైతే ప్రతి క్షణం ప్రతి పూట అందుబాటులో అయితే ఉంటున్నారు. ఇది పలానా సమస్య, ఈ సమస్యకి ఇబ్బంది అవుతుంది, లేదు పోలీస్ సిస్టంలో ఇబ్బంది, లేదు రెవెన్యూ సిస్టంలో ఇబ్బంది అంటే అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంది అని తెలుసుకొని వీళ్ళే గ్రౌండ్లోకి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు సార్.